మాకు 2 days బ్యాక్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. కల్తీ సిమెంట్ తయారవుతుంది కొన్ని ఫ్యాక్టరీలో, ఇది ఫేక్ టోటల్లీ కూడా ఫ్లై యాష్ తోట తయారవుతుంది అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి ఇది ఎంతవరకు కరెక్టో కాదో అని ఒకసారి వెరిఫై చేసి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళతో కూడా కంపెనీ అధికారులతో మాట్లాడి మీరు ఏమైనా ఫ్రాంచైజ్ ఇచ్చారా, లేకపోతే మీరు ఏమైనా ఒక చిన్న ప్రోడక్ట్ ఏమైనా ఇక్కడ పెట్టుకున్నారా అని అడిగితే వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకుని అలాంటివి ఏమీ లేవని తెలిసాక నిర్ధారించుకొని మేము జిఎస్టీ అధికారులు, ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు ఒక టీం కింద 4-5 వింగులు డిపార్ట్మెంట్ కలిసి ఒక టీం కింద ఏర్పడి ఈ ఒక ఫ్యాక్టరీ మీద రైడ్ చేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ పేరు యాక్చువల్గా కస్తూరి సిమెంట్ ఫ్యాక్టరీ అని గోరెంట్ల దగ్గర బుదిలి విలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రిజిస్టర్ అయింది జిఎస్టీ ప్రకారం 2018-19లో రిజిస్టర్ అయిన ఒక ఫ్యాక్టరీ. అది కస్తూరి సిమెంట్స్ అనే పేరుతో వాడు ప్రొడక్ట్ చేయవలసింది లేపాక్షి సిమెంట్ ప్రొడక్ట్ చేయాలి. వాడి బ్రాండ్ నేమ్ లేపాక్షి సిమెంట్. కానీ అక్కడ లేపాక్షి సిమెంట్ బ్రాండ్తో ఎక్కడా కూడా ఏమీ లేవు. అక్కడ ఉన్నదంతా కూడా వివిధ రకాల కంపెనీ పేర్లతో ఏదైతే ఫేమస్ ఉంటుందో, బయట ఏదైతే ఈజీగా ప్రొడక్ట్ మనం సేల్ చేసుకోవడానికి వీలు ఉంటుందో అలాంటివన్నీ కూడా కంపెనీ బ్యాగ్స్ డూప్లికేట్ తమిళనాడు నుంచి డూప్లికేట్ బ్యాగ్స్ తెచ్చుకొని అవి నింపి అవన్నీ కూడా వారంలో ఒక 2 రోజులు దీనికి కేటాయించుకుని ఇవన్నీ డూప్లికేట్ సంచుల్లో నింపి ఇదంతా కూడా ఒక 2,000-3,000 వారానికి 2,000 నుంచి 3,000 బ్యాగ్స్ కర్ణాటక వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడి నుంచి వాళ్ళు అమ్ముకుంటారు. తెలియదు కర్ణాటకలో దీని మీద కొంత ఉంది, ఏదో సమ్ డూప్లికేట్ సిమెంట్ వస్తుంది అని వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు. వాళ్ళకి తెలియలేదు ఎలాగో వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కానీ వాళ్ళకి అంతా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, డూప్లికేట్ సిమెంట్ వస్తుంది అనే విషయం ఉంది. కానీ మన వైపు లేదు ఇక్కడ ఎక్కువగా. ఇక్కడ మనం గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. వాడి కంపెనీ అల్ట్రాటెక్ కంపెనీ వాళ్ళు మాత్రమే ఆ సంచులు గుర్తుపట్టేట్టుగా అంతలా తయారు చేశారు. ఎవ్రీథింగ్ మీరు చూస్తే మీకు తెలిసిపోద్ది. ఇందులో మన ఏపీలో అల్ట్రాటెక్ కంపెనీ ఓన్లీ బ్లూ కలర్ మార్కుతో మాత్రమే, ఐఎస్ఐ బ్రాండ్ బ్లూ కలర్ మాత్రమే ఇక్కడ పర్మిషనబుల్. రెడ్ కలర్ ఇక్కడ కాదు, డూప్లికేట్. అది రెడ్ కలర్. మళ్ళీ ఈ రెడ్ కలర్ ఏదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నానో ఇది కర్ణాటక వ్యాలిడ్, కానీ ఒరిజినల్ అయితే. కానీ వాళ్ళు నింపేదంతా కూడా డూప్లికేట్ ఫ్లై యాష్ నింపుతున్నారు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ అమ్ముతున్నారు. దగ్గరగా 40 కోట్ల రూపాయల పైనే జిఎస్టీ దీనికి సంబంధించిన జిఎస్టీని అవాయిడ్ చేసినట్టుగా ఉన్నాం ప్రస్తుత ఇన్ఫర్మేషన్. అది మేము వెళ్ళినప్పుడు ఏదైతే ఒక వెహికల్ లోడ్, ఒక లారీ నిండా ఒక లోడ్ ఉంది, 350 చిల్లర ఉంది. దాన్ని మహజర్ రాసి సీజ్ చేయడం జరిగింది. ఆ లోడ్ అంతా కూడా, మిగతాదంతా కూడా ఫ్లై యాష్ రూపంలో ఉంది. ఆల్రెడీ అంతకుముందు రోజు వెళ్ళిపోయినాయి బ్యాగ్స్ అన్నీ కూడా. 3-4 లోడ్ ఆఫ్ లారీస్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మనం వెళ్ళినప్పుడు మాత్రం ఒక లారీ మాత్రమే దొరికింది. ఆ లారీ సీజ్ చేసాం. అక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న బ్యాగ్స్ కూడా రకరకాల కంపెనీ బ్యాగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ అల్ట్రాటెక్, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం. లోకల్ పోలీసులు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు దీని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అలాగే దీని మీద కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ, లేకపోతే లీగల్ మెట్రాలజీ అధికారులు కానీ వీళ్ళు కూడా వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. ఇంకా ఇందులో ఇదంతా ఇంకా లోకల్ పోలీస్ అంటే వాళ్ళు చూడాలి. పట్టుకోవడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రిపోర్ట్ పెట్టడం వరకు మా బాధ్యత. ఇదంతా కూడా మహేష్ అని కర్నూలు, ఇతను బేస్డ్ మహేష్ రావు, ఆయన పేరు మహేష్ రావు, గొట్టర్ మహేష్ రావు అనే ఆయన పేరు మీద ఇది ఉంది కంపెనీ. రెస్పాన్సిబుల్ పర్సన్ 2018-19లో ఏర్పాటు చేశారు. ఇది మనకు ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది అన్నది ఇంకా మనం జిఎస్టీ అధికారులతో మాట్లాడి ఎన్ని బ్యాగులు వెళ్ళినాయి ఇవన్నీ కూడా మేము టైఅప్ విత్ జిఎస్టీ అధికారులతో మాట్లాడుకున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చాక మనం ఒక క్లారిటీ వస్తుంది. అవి వచ్చాక ఇస్తాను మీకు. ఇంకా రాలేదు, వాళ్ళకి పెట్టాము, లెటర్ పెట్టాము. వచ్చిన తర్వాత ఎన్ని బ్యాగులు ప్రొడ్యూస్ చేశారు, ఎంత పంపించారు, ఎంత జిఎస్టీ అన్నది ఒక క్లారిటీ వస్తుంది.